ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల పాలన ప్రజారంజక పాలనని ప్రజా పాలన పేరు మీద ప్రభుత్వం యొక్క డబ్బులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచార నిమిత్తము ప్రజల దృష్టి మళ్లించేటువంటి వంచన తప్పితే ఇతరత్ర కాదని 2 సంవత్సరాల ముందు ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ స్వయంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఏవైతే మీరు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను నమ్మించి ఏ రకంగా నట్టేట ముంచారో ఈ 2 సంవత్సరాల తర్వాత మీరు ఈ తెలంగాణ సమాజాన్ని అన్ని వర్గాల ప్రజలను ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ రైతులు యువకులను ఉద్యోగులను ఏ రకంగా వంచి దగా చేశారో మోసం చేశారో తెలంగాణ ప్రజల పక్షాన ఇవాళ తెలంగాణ ప్రశ్నిస్తుందనే పేరు మీద రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఇవాళ తెలంగాణ ప్రజల నుంచి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు.